షార్ట్ వీడియో కోసమని తీశానండి. ఇది ఎన్ని మినిట్స్‌లో పెట్టగలను అని. అంటే న్యాచురల్‌గా నేను హడావిడి పడకుండా మొత్తం వీడియో షూట్ చేస్తే 8 మినిట్స్ వచ్చింది. ఆ 8 మినిట్స్‌లో కొంచెము ఎక్కడెక్కడ స్లోగా ఉండేదో అది కట్ చేసేసి మీకు 3 మినిట్స్‌లో ఫార్వర్డ్ పెట్టి సెట్ చేశాను. డిష్ వాషర్‌లో గిన్నెలు పెట్టడం ఎంత కంఫర్ట్‌గా ఉందో చూడండి. డ్రెస్‌కు మరకలు పడవు, నీళ్లు చిట్లవు, వేళ్ళ నొప్పులుండవు. ముందు వచ్చి ఏం చేస్తానంటే అన్నీ చూసుకుంటాను. ఇక్కడ డబ్బాలో కొన్నుంటాయి, కిచెన్‌లో కొన్నుంటాయి, బయట కొన్నుంటాయి అన్నీ. స్పూన్లు అన్నీ ఏర్పంచుకొని, గరిటెలన్నీ ఇలా పెట్టేసుకొని, పైన చిన్న చిన్నవన్నీ సెట్ చేసుకుంటా. కింద ప్లేట్లు, స్టీల్ గిన్నెలు పెద్దవి. ఇలా ఇంక పైన ఎన్ని పడితే అన్నీ చిన్నవి సెట్ చేస్తాను. ఇంకా మ్యాక్సిమం ట్రై చేసేస్తాను అన్నీ పట్టేలాగా. ఎందుకంటే 3 అవర్స్ రన్ అవుతుంది. నేను ఎక్కువ వాష్‌లో రన్ చేస్తాను. ఎక్కువ వాష్‌లో ఏమవుతదంటే మనకు సర్ఫ్ తక్కువ తీసుకుంటుంది, కరెంట్ తక్కువ తీసుకుంటుంది. సర్ఫ్ కాదు సారీ, కరెంటు చాలా తక్కువ తీసుకుంటుంది. కన్ఫ్యూజన్‌గా స్పీడ్ చెప్పడంలో అలా వచ్చింది. అందుకని 3 అవర్స్ 38 మినిట్స్. ఇదేంటంటే ఫస్ట్ ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేసుకొని, మళ్ళీ నానబెట్టుకొని, మళ్ళీ క్లీన్ చేసుకుంటుంది. సో, మనకేమి ఎప్పుడు ఆటోమేటిక్‌లో పెట్టనవసరం లే. ఆటోమేటిక్‌లో కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది. తర్వాత హీట్ వల్ల గిన్నెలు కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువలో మీకు మ్యాక్సిమం డెలికేట్‌గా క్లీన్ అవుతదనమాట. 3 టైమ్స్ ఏమో వాటర్ పడేసుకుంటూ తీసుకుంటుంది. సేమ్ వాషింగ్ మిషన్ లాగా అనమాట. సో, ఎంత కంఫర్ట్‌గా సమ్మర్‌లో మీకు ఊర్లకెళ్తే డబ్బులొస్తాయి గదండీ! ఇప్పుడు పెళ్ళిళ్ళకని వచ్చిన డబ్బులతో చక్కగా డిష్ వాషర్ కొనుక్కోండి. డిష్ వాషర్ ఉండటం వల్ల అదొక రిచ్‌నెస్ అని కాదు గానీ కంఫర్ట్ ఉంటది. రిచ్‌నెస్ కోసమే కొనాలని మాత్రం నేను చెప్పను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ గెస్ట్‌లందరూ వస్తున్నారు. చిరాకు పని మనుషులు ఏం చేస్తారు మనకు? ఎగరగొడతారు. కరెక్ట్‌గా కావాలని పండగలప్పుడు, రిలేషన్స్ వచ్చినప్పుడు ఈ 2 చూసుకొని ఎగరగొడతారు. ఇంక పండగ ఉగాది గదా! ఇప్పుడు ఉగాది వస్తుంది గదా! ఉగాది పండుగ రోజు ఎగరగొడతారు గదా! మన వైపు. ఇక్కడైతే అలా గాదు గానీ అక్కడ ఎగరగొడతారు. సో, ఎంత జిడ్డు గిన్నెలైనా ఎటువంటివైనా భయపడనక్కర్లా. బెంగుళూరులో ఉన్న 10 సంవత్సరాలు నేను పాత మెషిన్‌లో పని మనిషి రానంటే సరే అనేస్తా. నాకేం ప్రాబ్లమ్ లేదు. అన్నీ దీంట్లో పెట్టేస్తాను. కొన్ని ఆమెకు మిగిలిచ్చేస్తాను. జిడ్డు, గలీజు ఉన్నవన్నీ. ఇంకా చుట్టాలొచ్చినప్పుడు కూడా ఎంత సెరమిక్ వాడినా భయం ఉండదు. సో, తప్పకుండా అందరూ ఈ సమ్మర్ హాలిడేస్‌లో వచ్చిన మనీతో పెళ్ళిళ్ళకి గానివ్వండి, గెస్ట్‌లు వచ్చినప్పుడు మనకు ఏదో ఒకటి ఇచ్చిపోయింటారు. లేదా మనము ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని పట్టు చీరలు కొనుక్కోకుండా పెళ్ళిళ్ళకెళ్ళినా అన్నీ మనం డబ్బులు అలాగే పెట్టుకొని, లేదా పెళ్ళిళ్ళకి వెళ్ళకుండా స్కిప్ చేసి ఆ డబ్బులతో కూడా కొనుక్కొని చూడండి. నేను చెప్పిన మాట కరెక్టో రాంగో మీకు అర్థమవుతుంది. ఇన్ని గిన్నెలు పెట్టే ఇంకా ప్లేస్ ఉంది. ఎందుకులే అప్పుడే రన్ చేయటం అని డోర్ మూసా. మళ్ళీ కలెక్ట్ అయ్యాక మళ్ళీ పెడతా. వీడియో నచ్చితే లైక్ చేయండి.